హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో ఈజీగా చాలా టేస్టీగా తయారయ్యే పర్ఫెక్ట్ హోమ్ స్టైల్ చికెన్ కర్రీని చేసుకుందాం. ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా రెస్టారెంట్ రేంజ్ అరోమా, థిక్ మసాలా, రిచ్ గ్రేవీ అన్నీ వస్తాయి. ఇది రైస్, రోటీ, పుల్కా దేనిలోకైనా ఎప్పుడైనా టాప్లో ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఈ కర్రీకి టేస్ట్నిచ్చే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, మిరియాలు ఒక 10 వరకు వేసుకోవాలి. 2 దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులు, 2 యాలకులు, 1 మరాఠీ మొగ్గ, 8 లవంగాలు వేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అంతా కేజీ చికెన్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలాని మనం కర్రీలో ఎప్పుడు యూస్ చేయాలో కూడా చెప్తాను. ఇందులో కొంచెం బ్లాక్ స్టోన్ ఫ్లవర్ వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 4 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 3 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్నీ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ అంత టేస్ట్ వస్తుంది. చూడండి, ఆనియన్స్ అన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గాలంటే మనం ఇందులో సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఇదంతా టమాటా మనకు బాగా మగ్గేంత వరకు కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. 10 మినిట్స్ తర్వాత చూడండి, మనకు ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి చికెన్ కొంచెం కుక్ అవుతుంది కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో 1/2 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం. 15 మినిట్స్ తర్వాత చూడండి, మనకు ఆయిల్ సెపరేట్ అయ్యింది, కర్రీ దగ్గరికి అయ్యింది. ఈ టైంలోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసేసుకోవాలి. ఈ టైంలో మసాలా వేయడం వల్ల మనకు కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాకుండా థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ, మంచి అరోమా కూడా వస్తుంది. దీన్ని ఇలా ఒకసారి కలుపుకొని మరో 10 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చూడండి, 10 మినిట్స్ తర్వాత మనకు మసాలా మొత్తం కర్రీకి బాగా పట్టింది. ఆయిల్ కూడా మొత్తం సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనం ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకున్నప్పటికీ రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఈ టేస్టీ చికెన్ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి నాకు.